హలో గైస్, ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్ ఏదో అయిపోయింది. 161 కొట్టారు, 9 వికెట్లు నష్టపోయి. చాలామంది సూర్యని విమర్శించారు. సూర్య అసలు ఫామ్లో లేడు, ఆడతలేదు, అది ఇది అని చెప్పి విమర్శించారు. ఇవాళ టీం మొత్తం ఫెయిల్ అయినా సూర్యకుమార్ యాదవ్ ఒక్కరే నుంచుని 49 బాళ్ళలో 84 కొట్టాడు గైస్. దీంట్లో 10 4లు 4 6లు ఉన్నాయి. ఎందుకంటే టాలెంటెడ్ ప్లేయర్స్ని ఇండియా ఎప్పుడు బ్యాక్ చేస్తుంది గైస్. తను చూసుకుంటే చాలా స్ట్రగుల్స్ అయ్యి చాలా ప్రయత్నాలు చేసి ఐపీఎల్లో ఛాన్సులు రాపోయినా వచ్చిన ఛాన్స్ని యూటిలైజ్ చేసుకుని చాలా బాగా గేమ్ ఇంప్లిమెంట్ చేసి తను 30 years ఏజ్లో డెబ్యూ చేశాడు. డెబ్యూ చేసిన ఫస్ట్ బాల్కే జాఫరాజ్ 6 కొట్టాడు. తన యూనిక్ 6తో తన కెరీర్ స్టార్ట్ చేశాడు అనమాట. ఇప్పుడు అంచెలంచెలుగా ఎదుగుతూ వరల్డ్ కప్ కెప్టెన్సీ కూడా చేస్తున్నాడు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తీసుకోవడం వల్ల మన సూర్యకుమార్ యాదవ్కి కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చారు. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి 161 for 9. సూర్యకుమార్ చాలా బాగా ఆడాడు. చూద్దాం సెకండ్ ఇన్నింగ్స్ ఏమవుతుందో. ఖచ్చితంగా ఇండియానే కొట్టేస్తుంది, మన బౌలింగ్ చాలా పద్ధతి కాబట్టి చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు. మ్యాచ్లన్నీ అలాగే జరుగుతున్నాయి. ఇవాళ జరిగిన 3 మ్యాచ్లు కూడా వన్ సైడెడ్ కాకుండా హోరాహోరీగా జరుగుతున్నాయి. ఎవరు అంత ఈజీగా గివప్ ఇవ్వట్లేదు అనమాట. సో ఇండియా ఎన్ని రన్స్ తేడాతో గెలుస్తుందని మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి గాయస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయస్. థ్యాంక్ యూ గాయస్.